హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననుకుంటున్నారా? మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను. ఆదివాసి హెయిర్ ఆయిల్. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా! నేను కూడా ఆర్డర్ చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. నేను సెర్చ్ చేశాను. అసలు ఈ ఆయిల్ వల్ల యూజ్ ఏమైనా ఉందా? ఎవరైనా యూజ్ చేశారా? సరైన రివ్యూ షేర్ చేశారా? అని చెప్పి నేనైతే ఒకసారి సెర్చ్ చేశాను గానీ, నాకైతే సరైన ఆన్సర్ అనేది దొరకలేదండి. అంటే యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ బావుందని కానీ, బాలేదని కానీ సరైన ఆన్సర్ దొరకలేదు. సర్లే ఆర్డర్ చేద్దాము. 1 ఆర్ 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది కదా! మన ఛానల్లోనే మనం జెన్యూన్ రివ్యూ అయితే షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఆదివాసి హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేశానండి. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి. మేము ఆర్డర్ చేసి జెన్యూన్గా రివ్యూ షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నామన్నమాట. ఇంకా మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఏమి ఉండవు. ఇదైతే మేము జెన్యూన్గా ఆర్డర్ చేసి రివ్యూ అయితే మీకు షేర్ చేస్తున్నాం అంతే. ఈ ఆయిల్ అనేది నేను 1 మంత్ బ్యాకే ఆర్డర్ చేశానండి. ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోద్ది డిఫరెన్స్. ఆల్రెడీ నేనైతే యూజ్ చేశాను. నాకు హెయిర్కున్న ప్రాబ్లం ఏంటంటే గత కొన్ని షార్ట్స్లో మీరు చూసుంటే ఇంకా లాంగ్గా ఉండేది నా హెయిర్. అంటే నాకు వాల్యూమ్ అనేది తక్కువ, బట్ పొడుగైతే అయిపోద్దనమాట. ఎంత పొడుగైనా కూడా మనకి యూజ్ అయితే ఉండదు కదా! అందుకని చెప్పేసి నేను ఈ ఆయిల్ యూజ్ చేయకముందు ఏం చేస్తానంటే, ఈ ఆయిల్ యూజ్ చేసేదానికన్నా ముందు రోజు నేనైతే హెయిర్ని ఇలా షార్ట్గా కట్ చేసేసాను. మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇలా షార్ట్గా కట్ చేసేసి అప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేశాను. దానివల్ల మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అని చెప్పి. ప్యాకింగ్ విషయానికి వచ్చినట్లయితే నీట్గానే చేశారనిపించిందండి. ఆయిల్ లీక్ అవ్వడం వంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నీట్గానే ఇంటికి అయితే వచ్చేసింది. ఈ వీడియో అయితే ఇప్పుడే తీస్తున్నానండి నేను. యాక్చువల్గా వచ్చిన రోజు అన్బాక్సింగ్ వీడియో ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఆర్డర్ పెట్టింది ఆయిల్ అని తెలుసు, కానీ మన ఆత్రం అట్లా ఉంటుంది. రాగానే ఓపెన్ చేసేసి ఏంటా చూసేయాలని చెప్పి ఓపెన్ చేసి చూస్తాను. తీరా వీడియో తీయడం మర్చిపోయాను. అందుకే అసలు ప్యాకింగ్ ఎలా చేశారనేది మీకు చూపించాలి కదా అని చెప్పి ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను. నేను వచ్చేసి 500 ml ఆర్డర్ చేసుకున్నానండి. ఇక్కడ ఎంఆర్పీ వచ్చేసి 1700 కనిపిస్తుంది కదండి, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే 500 ml బాటిల్ 1500 అని చెప్పారనమాట. ఆ చార్ట్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా నా మొబైల్ అయితే పోయిందని, దానివల్ల డేటా అంతా కూడా మిస్ అయిపోయిందండి. అందుకే నేనైతే చార్ట్ షేర్ చేయలేకపోతున్నాను. 1 మంత్ బ్యాకే ఆర్డర్ చేశాను, యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్ అని చెప్పాను కదా. అయితే రిజల్ట్ ఏమైనా ఉందా అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, కానీ హెయిర్ ఫాల్ అయితే ఆగడం నేనైతే అబ్జర్వ్ చేశాను. నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నేనైతే ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత లైట్గా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. అంటే హెయిర్ ఫాల్ తగ్గినట్టుగా నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇదైతే జెన్యూన్ రివ్యూ అండి. నేనైతే ఈ ఆయిల్ అప్లై చేయడం మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను. హౌ టు యూజ్ అని చెప్పి ఇక్కడైతే 2 స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్ 1 వచ్చేసి అప్లై ఆయిల్ ఆన్ యువర్ హెయిర్ అండ్ మసాజ్ విత్ యువర్ ఫింగర్ టిప్స్ యూజింగ్ ఎ సర్క్యులర్ మోషన్ ఫర్ 10 minutes. స్టెప్ 2 వచ్చేసి ఆఫ్టర్ అప్లైయింగ్ ద ఆయిల్ లీవ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 1 hour ఆర్ మోర్ బిఫోర్ వాషింగ్. ఈ ఆయిల్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. మంచిగా మసాజ్ చేస్తున్నట్టుగా మీరైతే అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది ఉంటుంది. అలానే చాలా మంది ఆయిల్ పెట్టుకున్న తర్వాత వెంటనే హెడ్ బాత్ అయితే చేసేస్తారు కదా. చాలా మంది ఆయిల్ ఉంచుకోవడానికి ఇష్టపడరు కొంతమంది అయితే. అలాంటి వాళ్ళైతే మాక్సిమం 1 hour ఉంచుకున్న తర్వాత అప్పుడైతే హెడ్ బాత్ చేయడం బెస్ట్ అండి. అప్పుడు రిజల్ట్ ఉంటుందంట. 6 months యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుందంటండి. కాబట్టి ఓపిక చాలా అవసరం, మనకి లేనిదే అది. కానీ ఈసారి అయితే ఇంకా చేద్దాంలే, చూద్దాము 6 months అని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ప్రతి మంత్ కూడా హెయిర్ ఫాల్ అవుతుందా లేదా, ఈ ఆయిల్ వల్ల యూజ్ ఉందా లేదా, ఇలా ప్రతి అప్డేట్ కూడా మీతో నేను షేర్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మీలో ఎవరైనా యూజ్ చేసినా కూడా 1 or 2 monthsలోనే మీకు రిజల్ట్ అనేది లైట్గా తెలుస్తుందండి. అంటే ఒకవేళ మీకు పడకపోతే హెయిర్ ఫాల్ అవ్వడం వంటివి జరుగుతాయి, అప్పుడు ఆపేసేయండి. నేనే కాదు, ఇది యాక్చువల్గా మా సిస్టర్ కూడా తీసుకున్నారనమాట. తనకు కూడా హెయిర్ ఫాల్ అవ్వడం వంటివి అయితే ఏం కనిపించలేదు. సేమ్ నాకు కూడా హెయిర్ ఫాల్ తగ్గింది తప్ప హెయిర్ ఫాల్ అవ్వడం అనేది ఏం లేదు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకే తెలిసిపోద్ది 1 or 2 monthsలో. సో ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ హెయిర్ ఆయిల్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో తప్పకుండా నేనైతే షేర్ చేస్తాను. ఆ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టిన ప్రతి వీడియో కూడా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. 1000 సబ్స్క్రైబర్స్కి మనం తొందరలోనే రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ.